నమస్కారం. తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన తెలంగాణ కార్యక్రమంలో సుమన్ వచ్చారు. మరి సుమన్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పాటలు పాడతాడు, ఏంటి అన్ని విషయాలు సుమన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సుమన్. నమస్కారం అండి. వెల్కమ్ టు తెలంగాణ. సో తెలంగాణకి స్వాగతం. ఓకేనా, ఇలా చెప్తే బాగుంటుందా నీకు? సరే, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఒకసారి చెప్పండి. మేడం, నాది రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామం ఉన్నది. ఓకే, ఇక్కడ నుంచి వచ్చాను, బదనకల్ గ్రామం నుంచి. గత 4-5 సంవత్సరాలుగా నేను చిన్నతనంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడి కట్టుకొని అందరి కళాకారులతో పాటు నా వంతు నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. ఆ పాటను నమ్ముకొనే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ నా కళా జీవితాన్ని సాగిస్తూ ఉన్నా. ఓకే ఓకే. ఏం చదువుకుంటున్నారా, స్టూడెంటా? అవును మేడం, ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ, ఓకే. ఏ కాలేజ్లో? సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మేడం. ఓకే. తెలంగాణ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా యోయో టీవీలో? చూస్తూ ఉంటాను. ఓకే ఓకే. సో ఈ ప్రోగ్రామ్కి ఎలా వచ్చారు? ఈ ప్రోగ్రామ్ కంటే అన్న కెమెరామెన్ అన్న నన్ను చూశాడు ఒక ప్రోగ్రాంలో, అన్న కాంటాక్ట్ ద్వారా నేను వచ్చాను. ఓకే. సో మరి మొదటిగా ఏ పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం? ముందుగా అంటే పాట అనేది పల్లెల నుంచి వస్తుంది కాబట్టి ముందుగా పల్లె పాట పాడుకుందాం మేడం. ఓకే. ఓ పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, పల్లె నా పల్లె తల్లి, పడిలేసే వయసులో పల్లెంతా గలదిరిగి ఆట పాటలాడుకున్నాం. పండు వెన్నెలగాసే నడిజాము రాత్రిల్లో నిదురన్నదే ఎరువకున్నాం. అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండకాడాం. ఈత పండ్లను చూసి రాళ్లతో కొట్టి రాలుతుంటే మురిసిపోయినాం. ఒకడెనక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఉప్పొంగే ఆనందం. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె పల్లె నా పల్లె తల్లి, పొద్దు ఊకిందంటే దేవుళ్ళ గుడి కాడ పోరాగాన్ల ఆట పాట, కోలాటము డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా ఊడిర సోట. కోలాటము డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా ఊడిర సోట. అల్ల దుర్గము ఇల్ల దుర్గము జాగిల్లము గిల్ల ఆట. వరసైనోళ్లకు ఎరుక చెప్పుకుంటా ముక్కు గిచ్చుకునే ఆట. రాయి రప్ప చెట్టు చేమ పెండల బుర్రి వంగి దుక్కుడు సిర్రగోనే సిమ్ముడాట. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. నైస్. ఇది మీరు రాసిందా? లేదు మేడం, ఇది పాట ఏపూరు సోమన్న అనే కవి రాశాడు ఈ పాట. మీరేమన్నా పాటలు ఏమైనా రాసారా? అంటే నా ఇంతవరకు పాడటమే, రాసుడు అనేది ఇక ఈ మధ్యలో రాస్తున్నాను, ఇంకా కంప్లీట్గా చేయలేదు మేడం. ఓకే. మీకు నచ్చిన సింగర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు నచ్చిన సింగర్ అంటే ఏపూరు సోమన్న. ఎందుకంటే 60 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు అయిపోయినరు. వారి బలిదానంతో ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అటువంటి తెలంగాణలో ఈరోజు ప్రజలకు న్యాయం జరగలేదని చెప్పేసి తన గల్లాన్ని విప్పినటువంటి మొట్టమొదటి కవి ఏపూరు సోమన్న. అతని ఇన్స్పైర్గానే నేను అతని పాటలు పాడుతూ ఉంటా. చాలా అతన్ని ఇన్స్పైర్ చేసుకొని పాటలు పాడతాను నేను. ఓకే. రచయితలు బాగా నచ్చిన రచయిత ఎవరైనా ఉన్నారా? రచయితలు అంటే గోరెటి వెంకట అంటే చాలా ఇష్టం. అతని పాటలు కూడా ఎంతో ఇన్స్పైర్గా ఉంటాయి. పల్లె పాట రాశాడంటే ఆ పాటలో పల్లె చూసుకుంటాం మనం, ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు మన గోరెటి వెంకన్న. ఓకే. మరి వారిద్దరిలో గోరెటి వెంకన్న గారిది రాసిన పాట ఏదైనా పాడతారా? గోరెటి వెంకన్న పాట అంటే వారే మా ఓనికి వచ్చిందంట ఓ కళ, వారే మా ఓనికి అంట ఓ కళ,
వారు మావోనికి వచ్చిందంట ఓ కళ వారు మావోనికి ఉనికి ఇంటరు పరీక్ష రాసి ఎంట్రెను సూగీకినట్టు అరకు పూల ఐఐటి కంప్లీటు చేసినట్టు దిక్కు లేకుండా విక్రమోలే జుట్టు పెరిగినట్టు పెరిగిన జుట్టు చూసి వీని ఫ్యాన్సు పెరిగినట్టు ఐశ్వర్య రాయికి వీని అడ్మిషన్ దొరకనట్టు వారు మావోనికి వచ్చిందంట ఓ కళ వారు మావోనికి వచ్చిందంట ఓ కళ వారు మావోనికి బాగుంది. సో ఏదైనా పాట కొత్తగా ఎవరైనా పాడుతున్నప్పుడు వెంటనే నేర్చుకుంటూ ఉంటారా? అవును మేడం, నేర్చుకుంటూ ఉంటాను. వచ్చేస్తుందా ఈజీగా పాడిన వెంటనే? ఇక వింటాం కదా మేడం, ఇక మనది ఎందుకంటే అదే ఫీల్డ్ కాబట్టి పాట నేను ఇక పాడేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే ఓకే. సో ఏదన్నా వెంటనే నేర్చుకున్న వెంటనే ఏ సాంగ్ అయినా మీకు వచ్చేస్తుంది? వచ్చేస్తుంది మేడం. ఓకే ఓకే. సో ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నది మేడం, నాకు నచ్చిన పాట అంటే ఒక జానపదం పాట పాడుకున్నాను. ఓకే, పాడతారా? నీలమణి మొగుడంట నిమ్మల సుక్కారాయుడేడేడంతురాల బంగుల గట్టెన నీల ఏడేడంతురాల బంగుల నీలమణి మొగుడంట నిమ్మల సుక్కారాయుడేడేడంతురాల బంగుల గట్టెన నీల ఏడేడంతురాల బంగుల గట్టెన నీల మూడంట నిమ్మల సుక్కారాయుడేడేడంతురాల బంగుల గట్టెన నీల ఏడేడంతురాల బంగులం బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల బంగుల లోపల ఉంచెన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల బియ్యా మండవే నీల బిందేలండవే నీల బియ్యా మండవే నీల బిందేలండవే నీల అల్లంబాయి కాడ వంట చెయ్యవే నీల అల్లంబాయి కాడ వంట అల్లంబాయి కాడ వంట ఇలా అల్లంబాయి కాడ వంట చెయ్యవే నీల. సో స్టేజ్ షోస్ ఏమైనా చేశారా ఇప్పటి వరకు? చేశాను మేడం. ఎన్ని చేస్తుంటారు సుమారుగా? సుమారుగా అంటే ఇక ఎప్పుడు ఇదే మాది స్టేజ్ ప్రోగ్రామ్స్ మేడం చేసేది. ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు? నేను 7th క్లాస్ నుంచి నాకు పాటలు పాడడం అలవాటు అయిపోయింది. 7th క్లాస్ నుంచి. సో 7th క్లాస్ నుంచి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా? స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు తెలంగాణ ధూములలో కానీ తెలంగాణ ఉద్యమ పాటలు కానీ వాళ్ళు ఎంట పోయేది అన్నట్టు. మా విలేజ్లో కళాకారులు ఉంటే వాళ్ళు ఎంబడ తొలకపోయేది. నేను అప్పుడు చేశాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఫీల్డ్ నాకు అర్థమైన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ చేసుకుంటూ వస్తున్నాను మేడం. ఓకే ఓకే. సో మీరు తరచూ స్టేజ్ షో చేసినప్పుడు ఎక్కువగా పాడే పాట ఏమన్నా ఉందా? ఉంది మేడం, ఎవని పాలైంద్ర తెలంగాణ అని. సో ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్లో అయినా ఆ సాంగ్ పాడుతుంటారా? పాడతాను. ఓకే, ఒకసారి ఆ సాంగ్. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కళాకారులు తన పాటతో ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు పంపిస్తూ ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కళాకారులకు న్యాయం లేని పక్షంలో ఏపూరు సోమన్న ఈ పాట రాశాడు. అరే గోసి గొంగాడేసి కాలి గజ్జలు గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఊరు ఊరుకు పోయి వాడితే గోసి గొంగాడేసి కాలి గజ్జలు గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే అరే ఇవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ తెలంగాణ ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ 96లోన లొల్లి పెట్టినోళ్ళు ఆంధ్ర పాలకుల గల్ల పట్టినారు. ఓరు గల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే మోగింది ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ తెలంగాణ. ఆ రోజు వీరన్న పెళ్లి లలితక్క తొర్రూరు
గద్దరన్న నెత్తూరు దార పోస్తేను దార పోస్తేను మా రోజు వీరన్న బెల్లిలైతక్క తొర్రూరు ఐలన్న ప్రాణాలనిచ్చిరి గద్దరన్న నెత్తూరు దార పోస్తేను ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ తెలంగాణ వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు హామీలు తప్ప అమలుగా కాపాయే సబ్బండ జాతులను మోసమే చేసిండ్రో దొరల పాలైంది రో తెలంగాణ దోపిడి పాలయ్యే రో తెలంగాణ పోరు బాటందుకోరో తెలంగాణ దొరల తరిమి కొట్టారో తెలంగాణ పోరు బాటందుకోరో తెలంగాణ దొరల తరిమి కొట్టారో తెలంగాణ గుడ్. సో మీ కాలేజ్లో కూడా ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా పాటలు పాడే ఫ్రెండ్స్ మీకు? పాటలు పాడేదంటే నా ఎంబడి తీసుకుపోయిన వాళ్ళను తయారు చేసి నా ఎంబడి తీసుకోదండి. ఓకే, పాడేవాళ్ళు ఉన్నారా మీ ఫ్రెండ్స్లో? పాడేవాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. ఇంట్లో ఎలా ఎంకరేజ్ చేస్తారా? ఎలా ఉంటుంది పరిస్థితి ఇంట్లో? ఇంట్లో ఎంకరేజ్మెంట్ చేస్తారు, బాగానే ఉంటుంది. ఇంట్లో అమ్మ పాడమని ఇప్పుడు అంటూ ఉంటుంది, మంచిది ఈ ఉద్యమంలో పోవాలి. ఎంతోమంది మహిళలు ఈ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం విడిచిపెట్టారు. ఈరోజు వారు ఎందుకోసం చనిపోయారు? మన ప్రజల కోసం, మన ప్రజలకు మన హక్కులు రావాలని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను ఇచ్చారు. మరి వారి ఉద్యమంలో మన ప్రజల కోసం నీ వంతు నువ్వు పోరాలని చెప్పేసి బిడ్డ అనుకుంటా మా అమ్మ నన్ను చాలా ప్రోత్సహిస్తుంది. సరే, ఈ ఏజ్లో ఎంకరేజ్ చేయడం అంటే ఓకే, కానీ 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేశాను అని అన్నారు కదా, మరి అప్పుడేం అనలేదా ఇంట్లో? అప్పుడు స్కూల్ మట్టకు మేడం, అయితే స్కూల్ మట్టకు పాటలు పాడేది. ఓకే ఓకే. తర్వాత తెలంగాణ ఉద్యమం ఇలా రగులుతున్న తరుణంలో 9th 10th క్లాస్లో ఉద్యమంలో బాగా పనిచేశాను. ఓకే ఓకే. సో ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన షో గుర్తుందా? ఫస్ట్ గుర్తుంది మేడం. గుర్తుందా? ఏ స్కూల్ అప్పుడు? స్కూల్ అంటే మా స్కూల్ తరపున నేను యువజనోత్సవాలు అని కాంపిటీషన్ అవుతుంటే ఆ స్టేజ్ మీదకి మా సార్ తీసుకుపోయినాను. ఓకే, స్కూల్ పేరు ఎక్కడ ఏంటి అన్నీ గుర్తున్నాయా? ఓకే ఓకే. అది ఏ పాట గుర్తుందా? అది ఇప్పుడు జానపదం పల్లెల నుంచి దూరం అయిపోయింది, ఆ జానపద పాటలు ఎలా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు వాటిని గుర్తు తెచ్చుకుంటూ, హర పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. హరే బాలా నగమ్మ భక్త సిరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు ఏవి, నా పల్లెటూరిలారే బాగోతాల జోరేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యక్షగానం విషయానికి వస్తే, యక్షగానం పూట, యక్షగానం అంటే మా తాతలు వాడుకునేది. మా తాత ఉన్నప్పుడు ఓ సర్కారు చెట్టు కింద ఎండాకాలం పూట వస్తే ఆ సర్కారు చెట్టు కింద మంచం వేసుకొని తెల్లందాకా పాడుతూ ఉండేది. నీలమని మొగు ఈ పాడుతూ ఉండేది. ఈ రమ్మ గొల్ల ఈ రమ్మ ఈ రమ్మ ఈ రమ్మ గొల్ల ఈ రమ్మ ఈ రమ్మ ఈ రమ్మ గొల్ల ఈ రమ్మ ఈ రమ్మ గొల్ల ఈ రమ్మ ఈ రమ్మ. బండ మీద ఓ పాపనయ్యో బాయి దోడించు ఈ రమ్మో బాయి దోడించు ఈ రమ్మో. బండ మీద ఓ పాపనయ్యో బాయి దోడించు ఈ రమ్మో ఓడించు ఈ రమ్మో. బాయిలోన ఉన్నదొక్క బంగారు సాపాయి రమ్మో బంగారు సాపాయి రమ్మ. ఇలా యక్షగానం పాడుతూ ఉంటే వినయాన్ని కూడా ఎంతో సంబరం అనిపించే ఉండే. ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలన ఎవ్వరే ఈ వనములోన అండ
బండ్ల జర బహుమణిత విక్రముండ సకల పాప నీ క్షిండ నీ కళ్ళు కలువ రేఖలు నీ పండ్లు మల్లె మొగ్గలు నీ కుశములు దానిమ్మ పండ్లు యువతివే ఇంత అందంగా ఉన్నావు ఎవ్వరామైతే మీ పొమ్మి ఎవ్వరామైతే మీ పొమ్మి ఏల సరసములో రాజా ఎవ్వరామైతే మీ పొమ్మి డింకు డోలు దరువు గల్లు గల్లు గజ్జల్ల ఒగ్గోళ్ళ కథలే మాయే నా పల్లెటూరిలో నా ఒగ్గోళ్ళ కథలే మాయే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే ఇట్లా పాడుకుంటా వస్తే ఇప్పుడు మనం చూస్తున్న తరుణంలో ఏదంటే బతుకమ్మ పాటలు ఎంత గమ్మత్తుగా ఉంటాయి ఎప్పుడు అని డిస్కో పాటలు లెక్క మిక్స్ చేసి వస్తున్నాయి కానీ మా అమ్మ ఇట్లా వాడుకునేది మా అమ్మమ్మ కానీ ఈ తరుణాల వాళ్ళు వాడుకునేది ఆ పాటలు రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలా ఉయ్యాలా ఇదరక్క సెల్లెళ్ళను ఉయ్యాలో ఒక్కూరికి చిరే ఉయ్యాలా ఉయ్యాలా ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలా ఉయ్యాలా వచ్చిపోయమంటే ఉయ్యాలో ఏడమాయ ఉయ్యాలా సిరుకు సిరుకుల వాన ఉయ్యాలో సిత్రాని వాన ఉయ్యాలా ఉయ్యాలో గంగదారి వాన ఉయ్యాలో అయోధ్య ఓ రామ ఉయ్యాలా రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలా బతుకమ్మ పాటలు కూడా తెలుసా అయితే? ఓకే, బతుకమ్మ పండుగ గురించి ఏమైనా తెలుసా మీకు? స్టోరీ ఎలా వచ్చింది, ఏంటి అసలు బతుకమ్మ ఎట్లా పుట్టింది, అసలు ఎక్కడ అనేది తెలుసా స్టోరీ? ఆ స్టోరీ మనం అంతా అదే మీకు తెలిసిన స్టోరీ ఏమైనా ఉందా? అంటే పాటలు పాడుకుంటూ వస్తే ఆ విని వాడేది, ఇక ఆ చరిత్ర లోపానికి వెళ్ళలేదు బతుకమ్మ పాట. ఓకే ఓకే, సినిమా పాటలు కూడా పాడుతుంటారా లేదా? సినిమా పాడాలంటే మనకు ఇక చిన్నప్పటి నుంచి వాడలేదు. సినిమా టీవీ చూస్తుంటారా? టీవీ చూస్తున్నప్పుడు ఏమైనా పాటలు వస్తే కూడా ఏం వినరా అయితే? అంటే నాకు ఎక్కువ సినిమాల పట్ల ఎక్కువ నేను శ్రద్ధ చూపాను, ఎందుకంటే నాకు అవి నచ్చవు. ఎందుకంటే ప్రేమ అనుకుంటా ఇప్పుడు చెడిపోవడానికి కారణం ఏంటంటే ఈ యువతరం చెడిపోవడానికి కారణం ముఖ్య సినిమాలు. అందుకోసమే ఈ దర్శక నిర్మాతలకు కూడా చెప్పినాం, హీరోలకు చెప్పినాం, ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగిన బామలారా, చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లిళ్ళ గుండా అయ్యిండు, నా గుండెల్ల గుణపమయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా, గాంధీజీ నేతాజీ భగత్ సింగ్ బోసు చరిత్రలెన్నో చదివాము, రక్త చరిత్రలెందుకు మాకు, మాదాని దాశము ప్రాసలని పాటలను చెవులల్ల పెట్టి ఇంటుండు, వాని మైకంలో వాడేపోతుండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా, దేవుని ఊనేటి శివసత్తులాగా వెంట్రుకలు ఈర వస్తుండ్రు,
లేటెస్ట్ ఫ్యాషన్ అంటుండ్రు మీ హీరోల ఎవడైనా మీ హీరోల ఎవడైనా ఒక్కటే కురము ఇరువాలు దున్నాలే రమ్మను వాని దమ్మెంతో చూపించి పొమ్మను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో వరదనగిన బామలారా. ఇంతకీ సినిమాలు చూడకపోతే మరి ఇన్ని విషయాలు ఎట్లా తెలిసాయి మరి? అంటే కొంత మట్టుకు ఉన్నాయి మేడం, టీవీలో వస్తుంటే చూస్తున్నారా? అంటే కొంత మట్టుకు మంచి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే జనరేషన్ తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే హెయిర్ స్టైల్ కానీ ఇప్పుడు యువత చెడిపోవడానికి ముఖ్య మందాడం కానీ వేరేగా ఈ కల్చర్కి అనుగుణంగా సినిమాలు తీయడం వల్ల అంటే మంచి సినిమాలు కూడా ఉన్నాయి కదా మరి. మంచి సినిమాలు కూడా ఉన్నాయి మరి అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి? మీరు పాడిన పాటలో మంచి సినిమాలు కూడా ఉన్నాయని చెప్పి మరి యాడ్ చేసి పాడాలి. ఇంకా సినిమాలు అంటేనే మంచి కాదంటే ఎట్లా? మంచి సినిమాలు కూడా ఉన్నాయి కదా మీరు చెప్పినట్టుగా. ఒక సినిమా చూసినప్పుడు దాంట్లో ఉండి నేర్చుకునేవి కూడా సినిమాలు ఉంటాయి కదా కొన్ని. మేడం అవి ఏంటంటే ఇప్పుడు ఆ రోజులు పోయినాయి మేడం. మంచి సినిమాల నుంచి ఆ కాన్సెప్ట్ తీసుకొని ఇట్లా కాన్సెప్ట్ తీసుకొని అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకొని వాటి తగ్గట్టు మనం ఉంటే రోజులు పోయినాయి. ఏంటంటే ఏ సినిమా వచ్చినా కానీ ఇప్పుడు వాడు మంచి సినిమా తీసిందంటే ఆ సినిమాకు ఒకసారి పోతారు కథం, ఈ సినిమా బాగాలేదు ఏదైనా ప్రేమ విషయం కానీ తావుడు విషయం కానీ ఈ పట్ల సినిమా తీసిన కొద్దీ ఇది మస్తు ఉన్నది అలా మ్యాటర్ ఏమి ఉండదు అట్లా. ఓకే, సో ఆ రకంగా సినిమాలు మంచిగా లేవు అనేసి మీ ఉద్దేశం అనమాట. పాత సినిమాలు మరి మంచివే కదా, మరి వాటిలో ఏమైనా పాటలు వచ్చా? అదే పాటలు అంటారా మేడం? పాటలు సినిమా పాటలు వాళ్ళే పాటలు అసలు నేర్చుకోలేదా? సో ఎంతసేపు ఈ జానపదం వీటి మీదే వెళ్ళారా? ఓకే, సో జానపద గీతాల్లో దేవుడికి రిలేటెడ్ సాంగ్ ఏదైనా పాడతారా? దేవుడు ఏ దేవుడైనా పర్లేదు. గనగన గంటల్లా తల్లి ఘనమైన పూజలాట తల్లి గనగన గంటల్లా తల్లి ఘనమైన పూజలాట తల్లి తల్లి కొబ్బరికాయలాట తల్లి ఊది బస్సులాట తల్లి తల్లి కొక్కో అనేటి తల్లి కోడి పుంజులో యమ్మ తల్లి మెగమెగ అనేటి తల్లి మేకపోతులట తల్లి తల్లి గనగన గంటల్లా ఎల్లమ్మ ఘనమైన పూజలాట ఎల్లమ్మ ఎల్లమ్మ ఘనమైన పూజలాట ఎల్లమ్మ ఘనమైన పూజలాట ఎల్లమ్మ. ఇట్లా గుడ్ బాగుంది. సో ఫ్యూచర్ ఏంటి? ఏం అవ్వాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? ఏమనుకుంటున్నారు అసలు మరి? నాకు ఫ్యూచర్లో అంటే నాకు పోలీస్ అవ్వమని నా గోల్ అది. ఓకే, సో గోల్ అయితే పోలీస్ అవ్వాలన్నా. మరి దానికి సంబంధించి ఏమన్నా చేస్తున్నారా? చేస్తాను మేడం. అది అట్లా చేస్తూనే నాకేంటంటే ఇట్లా పాటల పట్ల నాకు జానపదాలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకోసం ఇటు పాటలు పాడుతూ అటు చదువుకుంటూ నా జీవనాన్ని గడుపుతున్నాను. ఓకే, పాటలు రాస్తున్నాను అన్నారు ఈ మధ్య. మరి ఏమైనా రాసిన పాట ఉందా మీరు రాసింది? ఉన్నది కానీ అది ట్యూన్ చేయలేదా దానికి? ట్యూన్ చేయలేదు అట్లా. అంటే నేను వేరే రకంగా కాన్సెప్ట్ తీసుకొని రాసిన. దానికి ఏంటంటే చేద్దామంటే కొందరు వద్దంటా ఉన్నారు, దాన్ని పక్కకు పెట్టేసిన. ఓకే, ఆ పుస్తకాలు ఏమైనా చదువుతూ ఉంటారా? నచ్చిన పుస్తకం ఏదైనా ఉందా? నచ్చిన పుస్తకం అంటే నేను అంబేద్కర్ కానీ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళ చరిత్రను చదువుతూ ఉండే ఎక్కువ. ఓకే, చదివిన వాటిలో ఇన్స్పైర్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్స్పైర్ అంటే ఇప్పుడు సావిత్రిబాయి పూలే గురించి ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఆమె మహిళల గురించి చాలా పోరాటం చేసింది. ఆమె మహిళలకు చదువు నేర్పించింది. ఆమె మీద అప్పుడు ఆ కాలంలో ఉమ్మినా కానీ చెత్త వారేసినా కానీ పేడ నీళ్ళు వెళ్ళినా కానీ ఆమె కవర్లో ఒక చీరను పట్టుకుపోయేది. ఎక్స్ట్రా పట్టుకుపోయి స్కూల్ దాటుకోగానే ఈ ఖరాబ్ అయిన చీరను తీసేసి ఆ చీర కట్టుకొని ఆ విధంగా కూడా ఆడపిల్లలకు చదువు నేర్పి ఆడపిల్లలు ఈరోజు ఈ రంగాలలో ఉండడానికి ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే. సో అందుకని అంత ఇష్టమా? ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహాత్మా జ్యోతిబా పూలే వీళ్ళ ఇప్పుడు సర్దార్ సర్వై పాపన్న, ఓ ఛత్రపతి సాహు మహారాజ్
వీళ్ళ కాన్సెప్ట్లో ఉంటాను నేను ఎప్పుడు. ఓకే, గుడ్ గుడ్. సో ఇంకేదన్నా ఒక మంచి జానపద గీతం. దాని కుడి భుజం మీద కడువా, దాని కుస్తే పురవికలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. దాని కుడి భుజం మీద కడువా, దాని కుస్తే పురవికలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. దాని కుడి భుజం మీద కడువా, దాని కుస్తే పురవికలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. దాని పేరే దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. దాని ఇంటి ముందు ఒక నిరజ, దాని నిరజల నదొక్క గిరజ, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. దాని ఇంటి ముందరొక యాప, దాని యాపల నదొక్క పాప, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. దాని కుడి దాని కుడి భుజం మీద కడువా, దాని కుస్తే పురవికలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. నైస్. సో మరి కాలేజ్కి వెళ్తాను అని అంటున్నారు కదా, కాలేజ్కి వెళ్తూ వీటిలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి టైం ఉంటుందా, సరిపోతుందా? సరిపోతుంది మేడం. అంటే నాకు నా టైం సెట్ కానీ ప్రోగ్రామ్స్ నేను చేయను. నాకు నేను స్టడీ పరంగా చూసుకున్న తర్వాత ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ముందున్నా కానీ ఆ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాను. సో బ్యాలెన్స్ చేసుకుంటూ ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఓకే ఓకే. సో ఈ జానపద గీతాలకు సంబంధించిన వాళ్ళు రచయితలు కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, ఎవరైనా పరిచయం ఉన్నారా, కలుస్తూ ఉంటారా? కలుస్తూ అంటే మా ఏరియాలో జానపదాలు అంటే ఉన్నారు. అంటే నేను పెద్ద ఎత్తున వెళ్ళలేదు. అంటే జానపదాలు ఇప్పుడు ఇవి వెనకటిని సేకరించిన పాటలు వాడుతూ ఉన్నారు. ఇప్పుడు జానపదాలు కూడా తరిగిపోయినాయి, వాతావరణం జానపదాలది ఏమున్నాయని సినిమా పాటలు అంటున్నారు. వేరే అంటే రాసుడు అంటే ఉద్యమాల పాటలు రాస్తూ ఉన్నారు. కవులు ఇంకా కళాకారులు ఉన్నారంటే ఉద్యమాల పాటలు రాస్తూ ఉన్నారు, ప్రజల కోసం పాడుతూ ఉన్నారు. ఓకే. సో జానపద గీతాలు కూడా తగ్గిపోయినాయి అంటారు అయితే. ఓకే ఓకే. సో తెలంగాణ ఉద్యమంలో కొంతమంది రాశారు, రచయితలు రాసిన పాటలు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పాట ఏదన్నా ఉందా? ఎప్పుడు సోమన్న పాట, అదే ఇందాక చెప్పారు ఆయన పేరు, అతను రాసినటువంటి పాట. ఇంకోటి మనకే మిగిలేరో కన్నీళ్ళు మిగిలేరా, మనకే మిగిలేరో కష్టాలు మిగిలేరా, మనకే మిగిలేరో కన్నీళ్ళు మిగిలేరా, మనకే మిగిలేరో కష్టాలు మిగిలేరా. వలసలేమో వాడు పోయి వీడొచ్చను, వీడు పోయి వాడొచ్చను, ఎవడొచ్చిన తెలంగాణ కొరిగింది ఏముందిరా, ఏం మిగిలేరో కన్నీళ్ళు మిగిలేరా, మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరా, నేతన్నల రైతన్నల ఆత్మహత్యలాగలేదు, నేతన్నల రైతన్నల ఆత్మహత్యలాగలేదు. జిల్లాలు మారే గాని జీవితాలు మారలేదు, ఏం మిగిలేరో కన్నీళ్ళు మిగిలేరా, మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరా, మనకేం మిగిలేరో మనకేం మిగిలేరో. అన్ని పాటలు మంచి బేస్ వాయిస్ ఉండడం వల్ల బాగున్నాయి, బాగా సూట్ అయింది మీ వాయిస్కి. అన్ని సాంగ్స్ కూడా బాగా సరిపోతున్నాయి. ఇంట్లో మీ అమ్మగారు నాన్న ఏం చేస్తుంటారు? ఇక అమ్మ అంటే ఇంటి పని చూసుకుంటుంది, నాన్న వ్యవసాయం. ఓకే. మీరు ఎప్పుడైనా చేస్తుంటారా వ్యవసాయం? చేస్తూ ఉంటాను. వచ్చా చేయడం, తెలుసా? తెలుసు. ఉంటాయి కదా మేడం, ఒడ్డు పెట్టుడు కానీ వేరే వేరే కదా సంబంధించినవి చేస్తూ ఉంటాను. ఇంట్లో మీ అమ్మ మీకు ఈ పాట పాడు, ఈ పాట నువ్వు బాగా పాడతావు అని మీ చేత పాడించుకున్న పాట ఏమైనా ఉందా మంచిది? మీ అమ్మగారికి బాగా ఇష్టమైన పాటలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు వాడుకునే ఆ క్రమంలో వాళ్ళు వాడుకునే ట్యూన్ అది. వాళ్ళు పిలుచుకుంటారు కదా, ఇప్పుడు మాకు నాటే వస్తావా ఈ రకంగా మా అమ్మకు వచ్చిన పాట అది.
ఓకే. కలువబోధం వస్తారమ్మా కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారమాయమ్మ కలువబోధం వస్తారమ్మా అమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారమాయమ్మ కలువబోధం వస్తారమ్మా దొంగల భయం ఉన్నదమ్మా తోవలు దొంగల భయం ఉన్నదమ్మా మీ పెయి మీద నగలుంటే దాసిరం రమ్మా దొంగల భయం ఉన్నదమ్మా కలువబోధం కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారమాయమ్మ కలువబోధం వస్తారమ్మా పసిపిల్ల తల్లులోయమ్మ పసిపిల్ల తల్లులోయమ్మ మీరు పాలియ పోతుంటే పని పోతుందమ్మా పసిపిల్ల తల్లులోయమ్మ కలువబోధం పసిపిల్ల తల్లులోయమ్మ మీరు పాలియ పోతుంటే పని పోతుందమ్మా పసిపిల్ల తల్లులోరమ్మా దూరము బాగుంటదమ్మా ఓవా దూరము బాగుంటదమ్మా ఉరికి నడిసేటి వారైతే రారేమాయమ్మ దూరము బాగుంటదమ్మా కలువబోధం వస్తారమ్మా కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారమాయమ్మ కలువబోధం వస్తారమ్మా ఇది మేడం. సో ప్రతి ఒక్క విషయానికి జానపద గీతాలు ఉన్నాయన్నమాట. ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా దానికి ఒక జానపద గీతం ఉంది. బయటికి వెళ్దామంటే దానికి ఒక పాట ఉంది, ఇంట్లోకి వచ్చామంటే దానికి సంబంధించి ఒక పాట ఉంది, ఏదైనా ఒక పేరెంటానికి పిలవాలంటే దానికి సంబంధించి ఒక పాట ఉంది. వీటి నుంచే జానపదం అనేది పుట్టింది. సో ఈ పనులు బట్టే జానపదం అనేది పుట్టింది అనమాట. సో అదే ఏది మాట్లాడినా దాని రిలేటెడ్ పాడేస్తున్నారు మీరు. నాకు మొత్తం సాంగ్స్ అనేవి నాకు అదే అర్థమైంది. ఓకే, దేనికి సంబంధించి అయినా జానపదంలో ఒక పాట ఉంటుంది అని చెప్పేసి. సో అట్లాంటి సిచ్యువేషన్ రిలేటెడ్ ఏదన్నా ఒక మంచి సాంగ్ ఇంకా ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు ఒకటి మా కోసం ఏం పాడతారు? అంటే తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరవీరులు అయిపోయారు. ఆ అమరుల బాధ వాళ్ళ తల్లి పడేటువంటి ఆవేదన. ఎందుకంటే 20 ఏళ్ళు తన కొడుకును పెంచి పెద్ద చేసి ఈరోజు చేతికి వచ్చినటువంటి కొడుకు చేయి జారిపోయి ఈరోజు పెట్రోల్ పోసుకొనో ఆత్మహత్య చేసుకొనో తెలంగాణ కోసం చనిపోయాడు. వారి మీద తన కొడుకుల పైన తల్లి పడేటువంటి ఆవేదన ఎట్లా ఉంటుందని. ఉడుకు నీళ్ళు వస్తూ ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు పువ్వల సేతు పెట్టాక ఊదుకొని తిన్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెరబోయింది కొడుక, ఓడిపోయి ఒంటరి తన వచ్చనని చెప్పి ఓదార్చుతున్నది బిడ్డ, గోసగూడ గోసరిల్లుతుంది కొడుక. మీ త్యాగాల నెత్తుటి మరకాల గాయాన్ని పువ్వుల్లా చూస్తున్న కొడుక, ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరేలా ఆయుషోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుక, అయినా ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ. ఆ దేవుని కొడుకులకు సావుండదని తెలిసి, ఆ దేవుని కొడుకులకు సావుండదని తెలిసి ఆట ఆడిండు కొడుక,
వాడు దొంగాట ఆడిండు బిడ్డ. ఉడుకు నీళ్ళు వస్తూ ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సేతు పెట్టాక ఊదుకొని తిన్నావు బిడ్డ. పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. ఇది ఎవరు పాడారు ఇది? ఇది శివనాగులు అన్న రాశాడు ఈ పాట. పాడింది ఎవరు? పాడింది గిద్దరామ్ నరస. ఓకే ఓకే, వెరీ గుడ్, చాలా బాగా పాడారు. సో ఏ పాట అయినా సరే దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి బాగా ఫీల్ అయ్యి పాడతారు అనుకుంటా కదా. నేర్చుకుంటున్నప్పుడే ప్రాక్టీస్ చేయడమే, అట్లా ప్రాక్టీస్ చేస్తారా? అంటే ప్రాక్టీస్ ఈ విధంగా అంటే పాడేటప్పుడు నా యాక్చువల్గా ఎట్లే ఉంటుంది నాది బాడీ లాంగ్వేజ్, కానీ అట్లా వెళ్ళిపోతా. సో యాక్చువల్లీ ఇందాక ఒక పాట చాలు ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు అనుకున్నాను, బట్ ఈ పాట విన్నాక ఇంకొక పాట ఏదైనా పాడించుకోవాలని ఉంది నాకు. మరి నెక్స్ట్ లాస్ట్ ఏ పాట పాడతారు? లాస్ట్ పాట ఈ సమాజం గురించి పాడుకుందాం. సమాజం అంటే ఇప్పుడు ఈ సమాజంది కాదు కానీ ఒక అంబేద్కర్ సాంగ్ నాకు ఇష్టమైన పాట అది. ఆ మహనీయుని పాట తలుచుకుంటూ, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటలో ప్రయాణిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటలో ప్రయాణిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. చేరదీసి మాకు చదువు నేర్పిన సావిత్రి పూలేలై వస్తాం, అజ్ఞానపు చీకట్లను ధరుమా అక్షరమాలలు మెడలేస్తాం, అక్షరమాలలు అక్షరమాలలు. ఏకలవ్యుని బొటన వేలులై కలబడి నిలబడి గెలిచొస్తాం, తెగిపడ్డ శంభూకుని తలలై వేల గొంతులై ప్రశ్నిస్తాం, వేల గొంతులై ప్రశ్నిస్తాం. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటలో ప్రయాణిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరి అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. రాజ్యానికి మహారాజై ఏలిన సాహు మహారాజై వస్తాం, సామాజిక న్యాయం కోసం సమర శంఖమును పూరిస్తాం, సమర శంఖమును పూరిస్తాం, సమర శంఖమును పూరిస్తాం. కులము మతముల కుట్రలు విప్పిన పెరియార్లై గర్జిస్తాం, పెరియార్లై గర్జిస్తాం, పెరియార్లై గర్జిస్తాం. బ్రాహ్మణిజమును బద్దలు కొట్ట బహుజన పోరుకు దారేస్తాం, బహుజన పోరుకు దారేస్తాం. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటలు ప్రయాణిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. చెప్పులు పుట్టిన చేతులతోనే మరో చరిత్రను నిర్మిస్తాం, కూలి కడుపులో రాజు ఉట్టునని ప్రపంచానికే చాటొద్దాం. బలిచ్చే మేకవలె మన బతుకొద్దని గర్జించే సింహాలవుదాం, రాజ్యమచ్చదక పట్టు వదలని వీరుల చరిత్రను స్మరించుదాం. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటలు ప్రయాణిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. రాజ్యానికి మహారాజై ఏలిన సాహు మహారాజై వస్తాం, సామాజిక న్యాయం కోసం సమర శంఖమును పూరిస్తాం, సమర శంఖమును పూరిస్తాం, సమర శంఖమును పూరిస్తాం, సమర శంఖమును పూరిస్తాం. వెరీ గుడ్, మొత్తం అన్ని పాటలు కూడా చాలా బాగా పాడారు, మంచి వాయిస్ ఉంది మీకు. సో మంచి మంచి పాటలు ఫ్యూచర్లో పాడాలి, మంచి అవకాశాలు రావాలి, అలాగే ఒక పోలీస్ అవ్వాలి అన్న ఒక అంబిషన్ ఉంది మీకు. సో అది కూడా సక్సెస్ఫుల్గా సక్సెస్ అవ్వాలి. అండ్ అది చేసుకుంటూనే ఒకవేళ పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు జానపదాల మీద ఉన్న మక్కువ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో దానికి సంబంధించి కూడా మంచి అవకాశాలు రావాలని యోయో టీవీ తెలంగాణ కార్యక్రమం నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. సో తెలంగాణ కార్యక్రమానికి వచ్చి ఇన్ని మంచి పాటలు మాకు అందించినందుకు ధన్యవాదాలు సుమన్ మీకు. సో చూసారు కదండి, తెలంగాణ సుమన్తో వచ్చే వారం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.